హాయ్ అండి, మన సబ్స్క్రైబర్స్ అడిగిన సింపుల్గా ఈజీగా చేసుకునే దమ్ బిర్యానీ రెసిపీ అండి. మటన్ దమ్ బిర్యానీ ఇలా ప్రిపేర్ చేసుకోండి. సింపుల్ ప్రాసెస్లో చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చక్కగా ఎంజాయ్ చేస్తారు. 1/2 కేజీ మటన్ ముక్కలు నీట్గా వాష్ చేసుకొని ఇందులోకి ఉప్పు, పసుపు, కారము, మసాలా పొడులు అండ్ అలాగే నీట్గా వాష్ చేసుకున్న గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా ఆకులు వేసుకోవాలండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి 1/2 లెమన్ రసం పిండుకొని వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అరగంట పాటు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో. ఈలోపు కుక్కర్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 మీడియం సైజ్ ఆనియన్స్ని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సగభాగం తీసి పెట్టుకోవాలండి. ఇందులోకి మసాలా ఐటమ్స్ బిర్యానీ ఆకు, అనాస పువ్వు, చెక్క మొగ్గ, మరాఠీ మొగ్గ, కొంచెం రాతి పువ్వు, యాలకులు, షాజీరా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. 2 పచ్చిమిర్చి, 1 టమాటా కూడా వేసుకొని ఫ్రై చేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కల్ని ఇందులోకి వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. కొంచెం వాటర్ రిలీజ్ అయిన తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. మనకి 90% ఉడికిపోతుంది. మిగతా 10% దమ్ చేసుకున్నప్పుడు ఉడుకుతుందండి. పక్కకు పెట్టుకొని ఒక పెద్ద గిన్నెలోకి 3 లీటర్ల వాటర్ వేసుకొని ఈ మసాలా ఐటమ్స్, కొంచెం షాజీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కల్లుప్పు, 1/2 లెమన్ రసం పిండుకొని వేసుకోండి. అన్నం పొడి పొడిగా వస్తుంది వైట్గా. వాటర్ మరిగేలోపు ఈ మటన్ ముక్కల్ని కూడా బిర్యానీ పాట్లోకి వేసి పెట్టుకోవాలండి. వాటర్ అంతా మరిగిపోయిన తర్వాత అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని, 1/2 కేజీ రైస్ని వేసుకొని 90% ఉడికేంత వరకు ఉడికించుకొని ఈ మటన్ ముక్కల పైన లేయర్స్ లాగా వేసుకోవాలండి. 1 by 1 లేయర్స్ లాగా వేసుకోవాలి రైస్ మొత్తాన్ని. రైస్ అంతా సెట్ చేసుకొని పైన వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి అండ్ అలాగే కొంచెం పాలల్లో పసుపు కలుపుకొని అవి స్ప్రింకిల్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ పాలు, కొంచెం గరం మసాలా లాస్ట్లో స్ప్రింకిల్ చేసుకొని 2 టిష్యూ పేపర్లు పరుచుకొని కొంచెం వాటర్ చల్లుకొని మూత పెట్టుకొని 15 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని దమ్ చేసుకోండి. ఒక 10 నిమిషాల తర్వాత తీసుకుంటే మనకి రైస్ చక్కగా ఉడికిపోతుందండి. వేడివేడిగా మటన్ బిర్యానీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.